హలో అండి అందరికీ. ఈరోజు మనం ఈ బాలామృతం అంటే అంగన్వాడీలు ఇస్తారు కదా, బాలబడి పిండి అంటాము. ఆ బాలబడి పిండితో మనం ఈరోజు దోశలు వేడివేడిగా దోశలు వేసుకుందాం. పిల్లలు అలాగే ఇస్తే కూడా అంత ఇష్టంగా తినరు, కొంచెం తిని కొంచెం పడేస్తుంటారు కదా. ఇలా దోశలు అయితే బాగా తినేస్తారు హ్యాపీగా. ఆ పిండిని కొంచెం బౌల్లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. చక్కెర అలా ఏం అవసరం లేదు. కావాలంటే స్వీట్ ఎక్కువ కావాలంటే చక్కెర వేసుకోవచ్చు. ఇలా కలిపేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకున్న తర్వాత చూడండి, మూత మూత తీసేసి మరి కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి గట్టిగా అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇలా గరిటతో పిండిని వేసుకోవాలి. దోశ చూడండి చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నెయ్యి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నేనైతే ఆయిల్ మాత్రమే వేసాను. ఆయిల్ వేసి ఇలా కాల్చుకోవాలి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా దోశలన్నీ ఒక్కొక్కటిగా పోసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, నేను కలిపిన పిండికి ఒక 5 దోశలు అయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకు ఈవినింగ్ టైంలో కూడా, స్నాక్స్ టైంలో ఇలా దోశలు వేడివేడిగా వేస్తే కూడా తినేస్తారు. ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.